వెనక్కి తిరుగు. అవును వదులు. హలో, ఈ రోజుతో 3 రోజులైంది. ఇంతకు మించి ఓర్చుకోలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కారు పంపించు. ఎలాగోలాగా పంపించు. ఈ రాత్రికల్లా కారు పంపు. మళ్ళీ నీకు నేను ఫోన్ చేస్తానులే. ఉంటాను. నేను తిట్టానని బాధపడుతున్నావా? నా కళ్ళద్దాలు లేకుండా ఏమీ చూడలేకపోతున్నా. ఇంకో కళ్ళజోడు ఉండేది. నా పెళ్ళం ఎక్కడో పెట్టేసింది. ఎక్కడ పెట్టిందో కనిపించట్లేదు. నీకు పనులున్నాయా ఏంటి? లేదయ్యా. నా కుడివైపు చెస్ట్ నొప్పిగా ఉంది. కాస్త నొక్కుతావా? డబ్బిస్తానులే. ఫ్యాన్ స్విచ్ అయ్యవే. రా, కూర్చో. బాగా రుద్దు. నేను నిన్ను సంతోషపరుస్తా. ఆ తర్వాత మందిరాదేవిని ఎవ్వరూ చూడలేదు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి గాల్లో తను మాయమైపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలీదు. అరే నిజంగానే మీరు చాలా పెద్దవారు సార్. కానీ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి, సరేనా? మిగతా విషయాలు మీరు చూసుకోండి. నేను ఫోన్ పెట్టేనా? రేపు బికేడి గ్రౌండ్లో ర్యాలీ ఒకటి జరగబోతుంది. దానికి నేను మనుషులు సేకరించారుగా, నేనేగా లీడరు. ఓ మై గాడ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?
ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. ఆబ్వియస్లీ ఈ ప్లేసే కావాలని తనే సెలెక్ట్ చేసుకుంది. తన ప్రాణానికి ప్రమాదం ఉంది కదా, అక్కడున్న ప్రజలకి గుడి కట్టించింది, ఎన్నో మంచి విషయాలు చేసింది, వాళ్ళ కోసమే తను జీవించింది. ఇలాంటి ఒక చోటు ఉంటుందని ఊహించలేదు కూడా. మందిరా బిస్వాస్ పరోమిత. నమస్కారం. తన్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అహ్మద్. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోను. తన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నా. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు. మీరిప్పటికీ ఎంతో భిన్నమైన వ్యక్తే. ఉన్నట్టుండి ఒకరోజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. తను జూనియర్ రిపోర్టర్. తన్ని కలవాలని ఎందుకు తీసుకురమ్మన్నారో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, దీనికోసమనే నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నాకు ఎంతో టైం ఉంటుందని మీరు అనుకోవద్దు. నాకు చాలా పనులున్నాయి, నేను త్వరగా వెళ్ళాలి. కానివ్వండి. నేను ఆశ్చర్యపోయాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకు నన్ను పిలిపించారు. నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేదు. చెప్పాలంటే నేను మిమ్మల్ని కలవాలనుకున్నది నిజమే, కానీ గత 25 సంవత్సరాలుగా మీరు ఎవరిని కలవలేదుగా. అదే కాకుండా ప్రభుత్వం ఆఫీషియల్గా మీరు చనిపోయారని డిక్లేర్ చేసింది. నిజంగానే చచ్చిపోయా. ప్రభుత్వం చనిపోయారన్న తర్వాత బ్రతకడం చాలా కష్టం. అదంతా చెప్పినా అర్థం కాదులే. నీకు అమ్ముందా అమ్మా? నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడు వదిలి వెళ్ళిపోయింది. ఏ తల్లి తన కన్న పిల్లల్ని కావాలని వదిలేసి వెళ్ళదని తెలుసుకో. వాళ్ళ జీవితాలు బాగుండాలనే వాళ్ళని దూరంగా ఉంచుతారు. వాళ్ళ ఆశలన్నీ తన పిల్లలు ప్రాణాలతో ఉండాలన్నదే. అదే వాళ్ళ ఆశ. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యవుతూ కాయ్. తొక్కాయా? మీరేమంటున్నారు? మా ఒక్కసారైనా నేను నీకు గుర్తు రాలేదమ్మా? నా బంగారు తల్లి కదా, నా మాట వినమ్మా. ఏ ఆగండి 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 ఆగండి. ఏదో తిరునాళ్ళలో తప్పిపోయి కలిసినట్టుగా కలిశారు. ఏంటి నాతో కామెడీ చేస్తున్నారా? ఇది నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. అరవకుండా కూర్చో. నాకు అరిస్తే నచ్చదు. ఇటువంటి పనులు చేసే వ్యక్తిని నేను కాదు. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసుగా. నువ్వు ఇంతకు ముందు ఇలాంటి పనులు చాలానే చేసావని మర్చిపోకు. నువ్వలా చేసుండకపోతే షిబూర్ బాగుపడి ఉండదు. ఇలా చూడు మందిరా దేవి, మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఎన్నో విషయాలు చేశాం. ఈ ప్రభుత్వం చేయమంటోంది, ఈ స్టేట్ చేయమంటోంది. నువ్వేమనుకుంటున్నావు? మేము చాలా సంతోషంగా ప్రజల్ని చంపేసి వాళ్ళ బాడీస్ని డిస్పోజ్ చేస్తున్నాం అనుకుంటున్నావా? అన్నీ మా మనసాక్షికి విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఒక మనిషి ఇంకొక మనిషి ప్రాణం తీయకూడదు. అదే బేసిక్ ప్రిన్సిపల్. కానీ మేము అది మర్చిపోవాలి. ఎందుకంటే మాకు మా బాధ్యతే ముఖ్యం. ఊరు ప్రశాంతంగా ఉండాలంటే దుర్మార్గులు నలుగురిని చంపడంలో తప్పు లేదని ఈ బాధ్యత మాకు అప్పగించారు. అందుకు మీరు కొన్ని కుటుంబాలని నాశనం చేస్తారు, అంతే కదా? అంతేగా? సిగ్గనిపించట్లా? పోలీసులకి మాఫియాకి ఎటువంటి తేడా లేదు. ఇద్దరూ నాణానికి రెండు వైపులు, కానీ వాళ్ళ లక్ష్యాలే వేరు.
మరి నువ్వు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నన్ను జైల్లో పెట్టి ఉండొచ్చుగా, ఏ సమస్య ఉండేది కాదుగా. నేను నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే షిబూర్లో ఉన్న జనం నీకొక గుడి కట్టి పూజించుండేవారు. నీ పని పూర్తయ్యాక నన్ను చంపినట్టు ప్రూవ్ చేశావు. అంటే నన్ను వాడుకొని నా చేత వాళ్ళని చంపించావే, అలాగే కదా?